తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలు విభజన అంశాలపై పట్టు విడవకపోవడంతో ఆస్తుల పంపకంపై సందిగ్ధత ఏర్పడింది. అయితే చంద్రబాబు రేవంత్ మధ్య సాన్నిహిత్యం విభజన సమస్యలకు ఏ మేరకు పరిష్కారం చూపిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ప్రజాభవన వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కీలక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కొందల దుర్గేష్, ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొననున్నారు. విభజన సమస్యలపై గతంలో అధికారుల స్థాయిలో దాదాపు 30 సమావేశాలు జరిగినా పెద్దగా ముందడుగు పడలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేయడంతో సమస్యలు, అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. తాజా సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, వాటి ఆస్తులు, నగదు నిల్వల పంపకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అలా కుదరదని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేల కోట్లతో హైదరాబాద్లో ఆస్తులు ఏర్పడ్డాయని, వాటిలో వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ మాత్రం తమ భూభాగాల్లోని స్థిరాస్తుల్లో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని వాదిస్తోంది. ఆర్టీసీ బస్సు భవన్, రాష్ట్ర ఆర్థిక సంస్థ, ఉన్నత విద్యా మండలి, స్పోర్ట్స్ అథారిటీ ఆస్తులు, దక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఉద్యోగుల పరస్పర బదిలీ అంశాలు కూడా వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్న డిమాండ్లు విభజన సమస్యలను మరింత జటిలం చేస్తున్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చడం, ఏపీకి చెందిన 972 కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతంలో భాగం కావాలని కోరడం, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి టీటీడీలో కూడా తెలంగాణకు భాగం కావాలని ఆశించడం, కృష్ణానదిలో 811 టీఎంసీల నీటి లభ్యత ఉండగా అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో 558 టీఎంసీల నీటిని కేటాయించాలని చెప్పడం, తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు 24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలనడం, ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం రేవుల్లో వాటా కావాలని కోరడం వంటి వివాదాస్పదమైన డిమాండ్లు తెలంగాణ ప్రభుత్వం విభజన అంశాల్లో ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశం ప్రధానంగా సమస్యగా మారింది. తెలంగాణకు రావాల్సిన సీలేరు ప్రాజెక్టును ఏపీకి కేటాయించడంతో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల వేల కోట్ల రూపాయల భారం పడిందని, ఆ మొత్తాన్ని ఏపీ చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందున అందుకు చెల్లించాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఏపీ చెబుతోంది. కృష్ణా జలాల పంపకంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గతంలో తాత్కాలిక పద్ధతిలో పంపిణీ చేస్తున్న కృష్ణా జలాలను ఎట్టి పరిస్థితుల్లో 50-50 నిష్పత్తి చొప్పున పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నొక్కి చెబుతోంది. మరోవైపు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థలకు చెందిన నిధుల వివాదం కూడా పరిష్కారానికి నోచుకోలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా ఇన్ని సంక్లిష్ట అంశాలతో ముడిపడి ఉన్న విభజన సమస్యలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చతో ఏ మేరకు పరిష్కారం అవుతాయన్నది వేచి చూడాలి.